శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుస్సు రాశి జాతకులు మే మాసంలో 19వ తేదీన మీకు జరగబోయేది ఏమిటో తెలుసా? రాహు కేతువుల యొక్క ప్రభావం పడబోతోంది. అందుకే ఇంక నుండి 7వని రోజే ఉండదు. మే మాసంలో 19వ తేదీ నుండి మీకు ఇలా సంభవించబోతుంది. దాదాపు చాలా కాలం పాటు ఇలాగే ఉంటుంది. మీరు 7వని రోజంటూ ఉండదంటే అతిశయోక్తి లేదండి. ఇది భయపెట్టడానికి, బెదిరించడానికి కాదు. సమస్యలు పోగుబాటు అయ్యి రాబోతున్నాయి. సమస్యల నుండి తప్పించుకునేందుకు భగవంతుడే గురి మీకు. ఈ రాశి జాతకులు తప్పకుండా ఈ దేవత ఆరాధనతో పాటుగా ఈ పరిహారాలు పాటిస్తూ ఈ విధమైన జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ఇక వెక్కి వెక్కి దుఃఖిస్తారు. ఇంకా 7వని రోజే ఉండదు. ఇదంతా కూడాను మీ గ్రహస్థితి. మీరు ఏమాత్రం ఆలస్యం చేయొద్దండి. ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశిలో జన్మించిన వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువగా ఉంటాయండి. క్రమశిక్షణతో నూతన విద్యల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయాన్ని కేవలం పైపైన చూడరు, లోతుల్లోకి వెళ్తారు. సత్యాన్ని మొదలు తుదలు వరకు తెలుసుకునే వరకు నిద్రపోరు. ఎవరైనా ఏదైనా చెప్తే కొంతమంది గుడ్డిగా నమ్మేస్తారు. కానీ ఈ రాశి జాతకులు నమ్మే మునుపు ఆ వ్యక్తి ఏమిటి, వారి యొక్క మనస్థితి ఏమిటి, అది అర్థం చేసుకున్నాక వారు చెప్పిన విషయం మీద అనుమానం వస్తే తప్పక లోతులను గ్రహించే వరకు నిద్రపోరు. అప్పుడే సత్యాన్ని గ్రహిస్తాము అని ఈ రాశి జాతకులకు ఒక నమ్మకము. వీరిది విశాలమైన హృదయము, సమాజ హితాన్ని కోరే ఉన్నత తత్వమైన భావాలు వీరి సొంతము. లోక సమస్త సుఖినోభవంతు అన్నట్లుగా అందరూ బాగుండాలి, ప్రపంచం ఒక మంచి మార్పు దిశగా నడవాలి అని మీరు తపన పడుతూ ఉంటారు. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా 10 అడుగులు ముందే ఉంటాయండి. అందుకే మిమ్మల్ని భవిష్య దార్శనికులు అని అంటూ ఉంటారండి. ఈ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే అందరిలోనూ ప్రత్యేకంగా ఉంటారు. 10 మంది నడిచిన దారిలో నడవడం వీరికి అంతగా నచ్చకపోవచ్చు. వీరికంటూ ఒక కొత్త మార్గాన్ని వారికి వారుగానే సృష్టించుకుంటూ ఉంటారు. స్వేచ్ఛ, స్వాతంత్రానికి ఈ రాశి జాతకులు ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. కుటుంబంలోని సభ్యులకైనా, స్నేహితులకైనా చాలా స్వేచ్ఛ ఇస్తారు. వీరితో ఉంటే సరదాగా ఉండొచ్చు, నిజాయితీగా ఉండొచ్చు. ఎవరైనా మన పెద్దవారు అంటూ ఉంటారు కదా, వీరిని చూసి నేర్చుకోండిరా ఎలా ఉండాలి అని అన్నట్లుగా ఉంటారు. అందరికీ మార్గనిర్దేశం చేసేవారిగా, సహాయకారిగా ఉంటారు. స్నేహం విషయంలో మిమ్మల్ని మించిన వారు లేరండి. అస్సలు అతిశయోక్తి లేదండి. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారికి కష్టం వస్తే నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్తారు. పైకి కాస్త గంభీరంగా, ఎవరితోనూ కలవనట్లుగా కనిపించినా వీరి మనసు వెన్నలాంటిది. అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఈ స్వభావం కారణంగానే ఎంతో మంది సన్నిహితులను, ఆత్మీయులను కూడా దూరం చేసుకుంటారు. ఇక తమ బాధను, బాధ్యతను ఇతరులకు చెప్పుకోవాలని, ఎవరి సానుభూతి పొందుకోవాలని ఎప్పుడూ ఆశపడరు. బాధలు ఎప్పుడూ మనసులోనే ఉంటాయి. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల ఈ రాశి వారికి ఎక్కువ మందితో విరోధాలు వస్తాయి. ఈ వివాదాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళు ఆ ప్రయత్నంలో విఫలమవుతుంటారు. ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వానికి విలువనిస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులను తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాలు అన్నీ కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ విషయాలు ఎప్పుడు కూడా ఒడిదుడుకులకు లోనైనా కానీ తిరిగి సర్దుకుంటాయి.
అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా వీరికి అవసరం లేనప్పుడు మాత్రం ధనం వస్తుంది. చాలా మంచి మనసున్న వారు అండి. ఎదుటి వారికి కష్టం వస్తే అల్లాడిపోతారు. వారి దగ్గరకు వచ్చి ఏదైనా సాయం అడిగితే మాత్రం చెయ్యను అని చెప్పి పంపించారు. చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టం నుండి బయటపడవేసి వారు ఆనందంగా ఉండేలాగా చేయడం వీరికి చాలా ఇష్టము. శక్తికి మించి చేస్తారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి ఎప్పుడూ కూడా కోరుకుంటారు. వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా ఉంటారు, కానీ తెలివిగా ఉంటారు. మంచి మనసు కలిగి ఉంటారు, కానీ చూడడానికి గంభీరంగా ఉంటారు. పైకి గరానా ఉన్నవాళ్లలాగా కొంచెం దర్జాగా హుందాగా ఉంటారు. వీరి మనసు చాలా సెన్సిటివ్. ఎవరైనా పన్నెత్తి మాట అన్నారు అంటే వెంటనే కంటిలో నుంచి నీరు రాకుండా ఆగదు. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు. అయితే బంధువులు, ఆత్మీయ వర్గము, ఇక అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసే వీరి ఉన్నతికి తోడ్పడే తత్వం ఉన్నవారు చాలా మంది ఉంటారు. వీరి చుట్టూరా ఉన్నత స్థాయిల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురవుతుంటారు. ఇతరుల పక్షపాత బుద్ధికి ఎల్లప్పుడూ కూడా నష్టపోతూ ఉంటారు. ఇతరులను నమ్మి నష్టపోయేటటువంటి తత్వము వీరికి ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇలా జరిగే ఉంటుంది. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది. ఏకపక్షంగా ఆలోచించకుండా, అలాగే కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏమైతే నిర్ణయాలు తీసుకుంటారో, అలాగే అనుభవజ్ఞుల సలహా లేకుండా ఏమైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల వల్ల వీరి జీవితంలో ఎన్నో రకాలుగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాకపోతే చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రమే మేలు కలుగుతుంది. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి తరచుగా విమర్శలకు లోనవుతుంటారు. పలుకుబడిని ఉపయోగిస్తారు. మంచి పేరుని సంపాదించుకుంటారు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే సందర్భం కూడా ఉంటుంది. అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు రాహుకేతు ప్రభావం వల్ల వీరికి కాస్త కఠినంగా, కాస్త తేలికగా ఉండబోతోంది. కొన్ని రకాల విషయాల్లో అంటే భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులు కావచ్చు, వ్యాపార కూడలి అద్దెకిచ్చి అదృష్టాన్ని తెచ్చుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఒంటరిగా వ్యాపారం చేయలేక భాగస్వామ్యుల కోసం వెతుకుతుంటే ఈ రోజున భాగస్వామ్యులు మంచి సహకారులు మీకు ఖచ్చితంగా దొరుకుతారు. కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారి మద్దతుతో వ్యాపార విస్తరణ చేసే ఆలోచన చేస్తారు. ఈ రోజు సంతానం వల్ల, వారి అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. అయితే ఈ రాశి జాతకులు జీవితం ప్రారంభంలో తీసుకున్న కొన్ని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజున ఇబ్బంది పడబోతున్నారు. ఈ రాశి జాతకులు ఎంత వారించినా, ఎదుటివారు ఎంత చెప్పినా, చివరాఖరకు కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడాను వినకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవి గత నిర్ణయాలు, కానీ దాని తాలూకా ప్రతిఫలితం మన మీద ఎప్పుడు పడుతుంది అంటే మన గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పుడు. రాహువు వలన సర్పదోషాలు కలుగుతాయండి. రాహువు, కేతువు ఇరువురు కూడాను సర్పగ్రహాలు. ఈ రోజున మీకు ఈ యొక్క దోషం మిమ్మల్ని వెంటాడబోతుంది. అపమృత్యు దోషం కావచ్చు, లేదా ప్రమాదాల బారిన పడవచ్చు, లేదా మానసిక అశాంతి చెలరేగొచ్చు, లేదా మీ మనసు ప్రశాంతంగా ఉండకుండా చేసే కొన్ని రకాల సంఘటనలు కుటుంబంలో జరగొచ్చు. రాహువు, కేతువు ప్రభావమే ఇందుకు మూల కారణంగా చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులు ముందుగా ఒకటే చెప్పుకోవాలండి. అదృష్టం ఎందుకు వస్తుందంటే రాహువు కొన్ని స్థానాల్లో యోగదాయకంగా ఉంటాడు. అందులకు గాను అదృష్టము వస్తోంది. అలాగే ఆ అదృష్టాన్ని సంతోషంగా సంబరంగా చేసుకునేలోపు దురదృష్టం కూడా వెంటాడుతుంది. ఇక ఇప్పటి నుంచి కూడాను రాహు, కేతు గ్రహాల సంచారం మరలా జరిగే వరకు కూడాను ఈ రాశి జాతకులు కష్టాల కొలిమి నుండి ఇక బయటపడలేరు. ఇక వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటారు. ఏడవని రోజంటూ ఉండదు. ఏదో ఒక సమస్య, అది చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, లేకపోతే వేరే వారి సమస్య కూడా కావచ్చు. అంటే మీ బంధువులు, మీ స్నేహితులు వారి యొక్క కష్టం గురించి కావచ్చు. ఈ రాశి జాతకులు ఎదుటి వారి కష్టాన్ని కూడా నా కష్టం అని భావించే తంతు. కాబట్టి ఏదో ఒక సమస్య మీ ఇంటి వరకు వస్తోంది.
మీ మనసులోకి వస్తుంది. ఈ సమస్య మీరు చేయగలిగితే పరిష్కరిస్తారు. చెయ్యలేకపోతే భగవంతునిపై భారం వేయండి. భగవంతునికి మీ సమస్య చెప్పుకోండి. నిత్యము శివారాధన చేసుకోండి. లలిత సహస్రనామ పారాయణం గావించండి. వీలు కుదిరితే మంగళవారం తిథి నాడు హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. హనుమంతునికి పొడవాటి సింధూరపు వస్త్రాన్ని సమర్పించండి. హనుమాన్ కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చి ప్రతిరోజు మర్చిపోకుండా నుదుటున ధరించండి. అలాగే ఏదైనా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు ఒక తెలుపు రంగు రుమాలును మీ అవసరాలకు వాడుకోకుండా మీ జోబులో పెట్టుకుని వెళ్ళండి. ఏ నెగటివ్ ఎనర్జీ మీ మీద పడకుండా ఉంటుంది. ముఖ్యంగా రాహు కేతువులను శాంతపరిచి నవగ్రహ పూజలు చేయండి. నవగ్రహ స్తోత్ర పఠన పారాయణం నిత్యము చేసుకోండి. వీలైతే స్తోమత ఉంటే పేదవానికి ఒక్కరికి అయినా కూడాను కడుపు నిండా భోజనం పెట్టండి. అలాగే ఎర్ర కందిపప్పు కానీ లేకపోతే నల్ల నువ్వులు కానీ మీరు పేదవారికి కానీ పేద బ్రాహ్మణుడికి కానీ దానంగా ఇవ్వండి. నిత్యము వీలు కుదిరితే లేదన్నా వారానికి ఒక్క రోజైనా దగ్గరలోని గోశాలకు వెళ్లి గోమాతకు పూజ చేసుకోండి. సకల సమస్యలు తొలగిపోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.